క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభు నామం పేరుట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినప్రాయంలో 130వ కీర్తన భాగంలో ఆ చివరి మాటలో చివరి పదాలలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద ఏమి దొరికిద్ది? ఆయన కృప మాత్రమే ఉంటే చాలు. ఆయన కృప కోసం ఎదురు చూసిన ప్రజలు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఆయన కృప కోసం ఎదురు చూసినటువంటి ప్రజలు ఎవరెవరు ఉన్నారు? ఆయన కృప కోసం ఎదురు చూసిన బిడ్డలు ఎవరెవరు ఉన్నారు చూడండి ఒకసారి. ఆయన కృప కోసం ఎదురు చూసినటువంటి వారు చాలా మంది మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఆయన కృప కోసము ఏముంది ఇక్కడ? ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మనం ఈ లోకంలో ఉండాలంటే, మనం ఈ లోకంలో నివాసం చేయాలంటే, ఈ లోకంలో మనం నిలబడాలన్నా ప్రభు కోసం ఎదురు చూడాలి. కానీ ప్రభు మనకి ఏమి ఇవ్వాలి? కృప ఇవ్వాలి. ఆ కృప పొందుకోవటానికి కోసం మాత్రమే మనము ఆయన దగ్గర నిలబడాలి. ఎందుకంటే ఈ లోక ధనము కావాలంటే తగు సమయంలో ప్రభు ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నప్పుడు ప్రభు దాన్ని ఆయన కృప చేత సరిచేస్తూ ఉంటాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి విమోచిస్తుంటాడు, బాగు చేస్తుంటాడు. కానీ నిత్యము మన మధ్యలో ఏముండాలంట? ఆయన కృప ఉండాలి. కేవలం ఆయన కృప మాత్రమే ఉందంటే చాలు. మన జీవితాలు ఏమైపోతాయి? ధన్యమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు మనము దేవుని యొక్క మాటలు విందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం ఈరోజు చదువుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. సౌలు కుటుంబీకులను, దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా ఉన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ దీనదాసుడు నీ సన్నిధిలో నిలబడగా నాయన అయ్యా, నమ్మకంతరంలో నుంచి నీవే ఉండి నీ ప్రజలతో మాట్లాడు. ఎవరికి ఏది అవసరమైందో నాయన, ఏ ప్రజలకు ఏది తండ్రి, ఏ వాక్కు కావాలో నాయన, అది నేనిచ్చేది కాదు ప్రభువా, అది నాది కాదు నాయన. నీవి మాత్రమే కృప చూపి వాక్కునిచ్చే దేవుడిగా ఉన్నావు. అనారోగ్యంగా ఉన్నారని బాగు చేయండి. ఈ వాక్కు తండ్రి వారి మీదకి పోయి తండ్రి, వారి శరీరంలో ప్రభువా ఈ 2 అంచులో వాడి అయిన ఈ ఖడ్గము నాయన, వారి శరీరంలో ఏ బలహీనత ఉందో నాయన, ఇదిగో తండ్రి మూలుగులను తండ్రి నరాలను తెంచుకుంటూ లోపలికి వెళ్ళి ప్రభువా ఆ అనారోగ్యం బాగు చేయటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి నాయన నీ వాక్కు తండ్రి, ఈ వాక్కును మీరు దర్శించండి ప్రభువా. ఈ వాక్కుతో నీ ప్రజలను దర్శించండి. ఈ వాక్కుతో నీ ప్రజల మీతో మాట్లాడి దర్శించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా బిడ్డలారా, ఇక్కడ 2 కుటుంబాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. 2 కుటుంబాల గురించి ప్రభు మనతో ఈరోజు ఉదాహరణగా మీతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఉన్నాయంట, ఏం చెప్తున్నారంటే, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబములకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము నీరసిల్లెను. ప్రియ బిడ్డలారా, నేను అంటాను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టగా, ఎవరు మాట్లాడు, క్రమం లేదు, భయం లేదు, నేను రమ్మన్నానుగా. చూడండి, మనము చర్చికి వస్తూనే ఉన్నాం, మనము
చర్చిలకు వస్తున్నాము, దేవుని దగ్గరికి వస్తున్నాము, ఎందుకు వస్తున్నాము అని మనం పరిశీలన చేసుకుంటే, మరి చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాము, మానక సాయంత్రం 9:30 నుంచి కూర్చొని 10:30 దాకా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినము ఎక్కడ మనం మాడకుండా ఉదయకాలాన్ని లేచి ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతున్నాము. నేను అంటున్నాను, మీరెవరు ఉదయకాలంలో ప్రార్థన చేయకుండా ఎవరు లేరు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా లేచినమిటే 5-4 గంటల ప్రాంతం లేచిన ప్రార్థన చేస్తామని నేను అనుకుంటున్నాను. కానీ ప్రార్థన చేస్తున్నాము, చర్చిలకు వెళ్తున్నాము, అనేకమైన కానుకలు ఇస్తున్నాము, దేవుని మందిరంలో ఓడవడానికి వస్తున్నాం, సాపలేస్తున్నాం. ఇంత చేసినా కానీ మనం దేనిలోకి రావట్లేదంట, అభివృద్ధిలోనికి రావట్లేదంట. మన దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధిలోనికి మనము రాలేకపోతున్నాం, దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, దేవుని దీవెనలు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే, ఇక్కడ సౌలు ఏమవుతున్నాడు, రోజు రోజుకి నేరసిల్లిపోతున్నాడు. అసలు సౌలు ఎవరో చూద్దామా? సౌలు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, అయ్యా సమూయేలు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి మొర్రపెట్టగా ఆ దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ప్రజల కోసం ఒక రాజుని నియమించబోతున్నా అని చెప్పేసి, సౌలు ఏ గోత్రకి వాడు? సౌలు ఏ గోత్రం వాడు? అందరూ చెప్పాలి. బెన్యామీను గోత్రం వాడు. బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? ఇది చీల్చేడి తోడేలి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇంకా మనము ఆ యొక్క వ్యక్తి గురించి మనం చూస్తే, ఇతను సౌలు ఆ యొక్క కుటుంబము, ఏ కుటుంబం అయితే నుండి సౌలు బయటకు వచ్చాడో ఆ కుటుంబం ఏమై ఉందంట? వ్యభిచారులంట, దొంగలంట, నరహంతకులంట, చీల్చేడి తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి నీచమైనటువంటి స్వభావం ఉండి నీచమైన పరిస్థితిలో ఉన్నటువంటి వంశాన్ని దేవుడు ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఈరోజు ఏం చేశాడు? ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించాడు. సౌలుని తీసుకొచ్చాడు. నువ్వు సమూయేలుని తీసుకొచ్చి సౌలు దగ్గరికి తీసుకొచ్చి ఏం చేశాడు? అభిషేకించాడు, రాజును చేశాడు. ఆ ఇజ్రాయేలు ప్రజలందరి మీద పనికి రాని, ఎన్నిక లేని, వ్యర్థకరమైనటువంటి గోత్రాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలవబెట్టాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద, సుజాతమ్మ, ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద ఏం చేశాడు? అటండి, అవును కనపడి నాకు. ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఎవరిని చేశాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మరేమ్మా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? పెద్దగా చెప్పు. మన ఇజ్రాయెల్ గోత్రానికి మొదటి రాజు ఎవరంట? సౌలు. ఆ సౌలుని దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేసి ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి సిద్ధపరిచాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఎన్నికలేని మన జీవితాలను, అసలు పనికిరాని పాత్రలుగా ఉన్న మన జీవితాల్లో మనం ఎక్కడో పడి ఉంటే ప్రభువు మనల్ని అభిషేకించాడు, ఆశీర్వదించాడు, ఆయన దీవించాడు. ఆయన నీటిలో మనల్ని ముంచి మన పాపాలను కడిగి ఆయనే స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కడిగి శుద్ధిలోకి చేసి తీసుకొచ్చి ఈరోజు నిన్ను మందిరంలో నిలబెట్టాడు. నువ్వు విశ్వాసి అయ్యావు. నీవు దేవుని సన్నిధిలో నిలబడే ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా నేను నిలబడ్డావు. కానీ నీ స్వభావం ఎవరి వలె ఉందంట? సౌలు వలె. ఎందుకు సౌలు స్వభావం అంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే కదా. సౌలు దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తే కదా. మరి ఎందుకు సౌలు దినదినము నీరసిల్లిపోతున్నాడు, దావీదు దినదినము ఆశీర్వదించబడుతున్నాడంటే, ప్రియా సహోదరులరా, కొన్ని సందర్భాలలో వ్యాధుల నుంచి దేవుడు మనల్ని విడుదల కోసం పిలుస్తాడు. అప్పుల నుండి విడుదల కోసం మనం వస్తుంటాము. సమస్యల నుంచి శోధనల కోసం మనం ప్రభు దగ్గరికి వస్తుంటాము. చర్చికి వెళ్తే మనం బాగుపడతాము. చర్చికి వెళ్తే మనము ఆశీర్వదించబడతాము. దేవుని సన్నిధిలో నిలబడతాము. ఆయన మన జీవితాలను బాగు చేస్తాడని మనము దేవుని సన్నిధిలోకి వస్తుందైతే నిజమే. అంతేనా? అందుకే వస్తున్నావా, లేకపోతే ఇంట్లో కూర్చోలేక దేవుని సన్నిధికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి? కష్టాలు పోతాయని,
సమస్యలు తొలగిపోతాయని, ఇంకా చేస్తే మన దేవుని సన్నిధికి మన హృదయము పరిశుద్ధపరచుకోవాలని కూడా మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. అయితే ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ మన జీవితాలు ఏమి రావట్లేదు, ఆశీర్వాదాలు రావట్లేదు. ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాము, అద్భుతాలు చూడలేకపోతున్నాము. సమస్తమైనటువంటి ఇంకా దుర్నీతిలోకి మనం దిగజారిపోతున్నాము, కానీ ఏం చూడలేకపోతున్నామంట, ఆశీర్వాదం మనము చూడలేకపోతున్నాం. రెండోది 130వ కీర్తనలో మనం చూస్తే నీ కృప మాత్రమే, ఆ కృప అనేది మనము ప్రతిసారి కాకుండా ఆ కృప అనేది మనము పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎందుకు దేవుడు మనకు మేలు చేయడం లేదు. మన అంశం ఏంటి ఇక్కడ, దేవుడు మనకెందుకు మేలు చేయటం లేదు, దేవుడు మనకి ఎందుకు మేలు చేయట్లేదంటే, మనం చదివిన వాక్యంలో సౌలు కుటుంబం అయింది, అంతకంతకి నీరసిల్లింది. దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరులను గమనించండి, ఒకే దేవుడు సౌలును దావీదును ఆశీర్వదించాడు. ఒకే దేవుడిని నమ్ముకున్నారు. ఒకే ప్రవక్త ఇరువురును కూడా అభిషేకించాడు. మరి ఒక కుటుంబము నీరసిల్లిపోతుంది, మరో కుటుంబము ప్రబలుతుంది. కారణం ఏంటి అంటే మన యొక్క క్రియలను బట్టి మన జీవితాలు మార్చబడుతున్నాయి. చూసినట్లయితే సౌలు దావీదు ఇరువురిని ఎన్నుకున్న దేవుడు ఒక్క దేవుడే. ఇరువురు ఆరాధిస్తున్న దేవుడు ఒక్క దేవుడే. ఇరువురిని అభిషేకించింది ఒక్క దేవుడే. ఇరువురిని అభిషేకించడానికి పంపించింది ఒక్క ప్రవక్తే. పాస్టర్ ఒక ఆయనే, దేవుడు ఒక ఆయనే, ప్రజలు ఇద్దరు. కానీ ఇద్దరిని ఇదే పాస్టర్ అభిషేకించాడు, ఇద్దరిని ఇదే పాస్టర్ ఆశీర్వదించాడు, ఇద్దరిని ఇదే దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఒకరేమైపోతున్నారు, నీరసిల్లిపోతున్నారు. మరొకరు ఏమైపోతున్నాము, ప్రబలుచున్నాము. వీరిద్దరు కలిగి ఉన్న దేవుడు మాత్రం ఒకడే. అయినా వీరి యొక్క ప్రవర్తనలు, వీరి యొక్క పరిస్థితులు ఏమవుతున్నాయంట, వేరుగా ఉంటున్నాయి. ప్రియ సహోదరులారా గమనిస్తే, ఒకటో సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా. చూడండి ప్రియ సహోదరులారా, సమూయేలు వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోయిలుగా అతను ఏమైండు, అతను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. ఎప్పుడైతే అభిషేకం దిగి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆ ప్రవక్త పట్టుకుని ఆశీర్వదించాడో, అభిషేకించాడో, నిత్యమే సౌలు ఏం పొందుకున్నాడంట, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నాడు. దేవుడిచ్చిన సమస్త మీద, తన స్వాస్థ్యం మీద అయినా అధికారి అయ్యాడు. అధికారి అయినటువంటి సౌలుకి ఏమొచ్చింది, గర్వం వచ్చింది. అధికారి అయినా ఈ సౌలుకి గర్వం వచ్చింది. మనం గమనించినట్లయితే ప్రియా సహోదరులరా, ఒకానొక దినాన సౌలు ఆ యొక్క పట్టణం మీదకి పోయి ఫిలిష్తీ పట్టణంలో నిలవబడి, ఆ ఫిలిష్తీ పట్టణం మీద యుద్ధం చేయాలని సౌలు పోయినప్పుడు, సౌలు సమూయేలు కాడికి వెళ్ళి, విననెట్ట, వినపడదా, వండిసే. హల్లెలూయా, హల్లెలూయా.
సౌలును సమూయేలు అభిషేకించాడు. అభిషేకించినమిటే సౌలుకి అభిషేకం వచ్చింది. రెండవదిగా దేవుని యొక్క ప్రజల మీద అధికారం వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క దేశంలో స్వాస్థ్యం అంతటి మీద సౌలుకి ఏమొచ్చింది? అధికారం వచ్చింది. అయితే సౌలు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ చేతిని ప్రేమించాడు. ఇజ్రాయెల్ చేతిని ప్రేమించి యూదా వారిని ప్రేమిస్తున్నారు. ఇరువురిని ప్రేమించడం వల్ల ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే వ్యర్థకరమైన ఆలోచనలోనికి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే సౌలు యొక్క జీవితంలో సమూయేలు చెప్పిన ప్రకారమే, దైవజనుడు చెప్పిన ప్రకారమే సౌలు నడుచుకోవాలి. కానీ ఒకానొక దినములో ఒక దేశం మీదకి లేదు ఒక బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమైంది? పావున ఏమైంది? సౌలు ఒకానొక దినాన బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు బలి అర్పించడానికి సౌలు సమూయేలుని పిలిచి, అయ్యా ఇదిగో నేను ఈ బలి అర్పించాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు వస్తే నువ్వు ఏం చెప్తే నేను అది చెయ్యాలని సౌలు దైవజనుని పిలిపించాలి. కానీ సౌలు దైవజనుని పిలిపించకుండా తన సొంతగానే ఏం చేశాడు? బలి అర్పించాడు. సౌలు సమూయేలును పిలిపించి సమూయేలు వచ్చిందాకా ఎదురు చూడటానికి సౌలుకి ఏమి లేదు, ఓపిక లేదు, తొందర. దేవుడు అభిషేకించిన వ్యక్తి ఏం చేశాడు? దేవుణ్ణి దూరపరుచుకుంటున్నాడు. మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రియా సహోదరులారా, చూడండి ఒకసారి కిందికి కంటిన్యూ చదువు. 10:2 ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సెల్సాహలో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనపడుదురు. వారు నువ్వు ఎదుర్కొని పోయి గార్ధబులు దొరికినని నీ తండ్రి తన గార్ధబుల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటికై నేనేమి చేతునని నీ కొరకు విచారణ చేయుచున్నాడని చెప్పుదురు. అయితే ప్రియా సహోదరులారా, ఆ యొక్క సౌలు జీవితంలో అభిషేకం తీసుకున్నాడు. సౌలుకు అభిషేకం ఎలా వచ్చింది తెలుసా మీకు? అసలు సౌలు రాజు అవుతాడని ఆయన అనుకోలేదు. ఒకరోజు వారి యొక్క తండ్రి గారి గాడిదలు పోయాయంట. వారి తండ్రి గారి గాడిదలు తప్పించుకొని పోతే ఈ సౌలుని పిలిచి, అయ్యా మన గాడిదలు తప్పించుకొని పోయాయిరా, మరి ఆ గాడిదలను ఎత్తుకురమ్మన్నప్పుడు గాడిదలను ఎదుకుటకు తీసుకొని గాడిదలను ఎదుగుటానికి పోయినటువంటి సౌలు జీవితంలో సమూయేలు సౌలును పట్టుకొని అభిషేకించాడు. చూడండి, ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత, ఎవరికి లేనటువంటి గొప్ప ఆశీర్వాదం సౌలు మీదకి దిగి వస్తే సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినలేదు, దేవుని ప్రజలతో సక్రంగా ఉండలేదు. ఇంకా చెప్పాలంటే సౌలు జీవితంలో ఏమొచ్చింది అంటే వ్యసనం వచ్చింది. సౌలు జీవితంలో ద్వేషం వచ్చింది. సౌలు జీవితంలో అసహాయపరుడుగా మారిపోయాడు. ఎలా మనం చూసినట్లయితే అభిషేకించబడినటువంటి సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి ఇజ్రాయెల్ జాతికి మొట్టమొదటిగా నాయకుని చేసి చెప్పాడు, నీవు ఈ జాతికి నాయకుడు అయ్యావు, రాజు అయ్యావు, గొప్ప సేవకుడిగా రాజుగా నీవు దీవించబడ్డావంటే ఆ రాజరికం రాజు అయినటువంటి సౌలు దేవునికి ఆయన మనసు పెట్టుకొని ఏం చేశాడంటే ఒకసారి 6-9 వచనాలు చదువునా. సమూయేలుకి ఏమేమి వచ్చినాయి, సౌలుకి ఏమేమి వచ్చినాయి చూద్దాం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. సౌలుకి ఏమొచ్చింది? ఇప్పుడు క్రొత్త మనసు వచ్చింది, కొత్త తైలముతో అభిషేకించబడ్డాడు. ఇంకా చూడండి, మొదటిది నువ్వెన్ని చేసినా ఏం చేసినా మొదటిది ఏమొచ్చింది? నీకు దేవుని తోడొచ్చింది. నీకు కొత్త తైలముతో అభిషేకించబడ్డావు, కొత్త మనసు నీకు వచ్చింది, ఇంకా రాజరికం వచ్చింది, ఇంకా ఆత్మతో నింపబడ్డావు, ఇంకా పరిశుద్ధాత్మ బలముతో నీవు నింపబడ్డావు. సింహాసనాన్ని నీకు దేవుడిచ్చాడు. ఆ తైలం పోషణమిటి నువ్వు రాజుగా అభిషేకం పొందిన్నావు. అయితే 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ మాటలో ఏముంది? సౌలు యొక్క వంశము ఏమైపోతుంది అంట? నేరసిల్లిపోతుందంట. మరి అభిషేకించబడ్డాడు, రాజు అయ్యాడు. ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తి ఎందుకు నేరసిల్లిపోతున్నాడు అంటే
మొదటిగా మనం గమనిస్తామా? సౌలు దేవుడు చెప్పిన పని చేయలేదు. 1 సమూయేలు 15:3 చూడు ఒకసారి. ఏ పని చేయలేదు సౌలు కుటుంబము నశించిపోవటానికి కారణం చెప్తున్నాడు ప్రభు. చూడండి 1. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి అన్నిటిని హతము చేసి కలిగినదంతయో బొత్తిగా పాడు. ప్రియ సహోదరులారా చూడండి, సౌలు కుటుంబం నాశనం అయిపోవటానికి కొన్ని కారణాలు దేవుడు చెప్తున్నాడు. 1 సౌలు దేవుడు చెప్పిన పని చేయలేదు. ఇక్కడ మనం 15:3 చూస్తే దేవుడు చెప్తున్నాడు, సౌలా నువ్వు లేచి ఆ యొక్క అమేలేకీల పట్టణం మీదకి వెళ్ళి ఆడ నీకు కనపడిన చిన్న పసిబిడ్డలేమి నువ్వు దయ చూపద్దు, వారిని హతము చేయి. పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులనేమి, కలిగిన గాడిదలు, ఒంటెలు సమస్తాన్ని దేవుడు ఏం చెప్పిండంటే నరికేయమన్నాడు. ఏం చెప్పాడు? మొదటిగా నరికేయమన్నాడు, చంపేయమన్నాడు, కాల్చివేయమన్నాడు. ఆ దేశంలో ఏది శేషించకుండా సమస్తాన్ని నువ్వు నాశనం చేసి రావాలయ్యా ప్రభు, అయ్యా బాబు అని చెప్పి దేవుడు సౌలుతో ఏం చెప్పాడు? నాశనం చేయమని చెబితే సౌలు ఏం చేస్తాడంటే ఆ పట్టణంలోకి వెళ్ళి శ్రేష్టమైన మేకలు, శ్రేష్టమైన గొర్రెలు, శ్రేష్టమైనటువంటి ఎద్దులు, శ్రేష్టమైన గార్ధాబములు, శ్రేష్టమైన ఒంటెల్ని తీసుకొని సౌలు ఏం చేస్తాడు? వాటిని తీసుకొచ్చి ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ దొడ్డిలో తోలి జాగ్రత్తగా భద్రపరుచుకున్నాక దేవుడు ఏం చేశాడంటే అంతటా సౌలు జనులను పోగు చేసి తైలంలో వారిని లెక్క పెట్టగా కాలు 1 నిమిషం చూడండిగా. ఇలా అయినప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆడికెళ్ళి వాటి మొత్తాన్ని జాగ్రత్తగా శ్రేష్టమైన బయటికి పెట్టి పనికిరాని దేనికి పనికిరాని మొత్తాన్ని చంపేసి ఆ ప్రాంతాన్ని కాల్చేసి వచ్చాడు. అప్పుడు దేవుడు చూశాడు. అయ్యా సమూయేలు కాడికి పోయాడు. ఇప్పుడు సమూయేలు నువ్వేమో అభిషేకం చేశావు ఎవరిని? సౌల్ని. వినండి, సౌలు నువ్వేమో అభిషేకం చేశావు, నేను చెప్పిన పని చేస్తాడని నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను వెళ్ళాను ఆ ప్రజల కాడికి, నేను వెళితే ఆయన ఏం చేశాడు చూడుపో అని దేవుడు రాత్రి వచ్చి సమూయేలుతో మాట్లాడుతుంటే సమూయేలుకి ఇంకా ఏమి రాత్రిలో నిద్ర పట్ల. ఏం జరిగిందయ్యా? నువ్వు పోయి చూడయ్యా సౌలు ఏం చేశాడు, నువ్వు పోయి చూడయ్యా సౌలు ఏం చేశాడు దేవుడు సమూయేలుతో చెప్తే సమూయేలుకి ఆ రాత్రి నిద్ర పట్టక ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడెప్పుడు నేను సౌలు కాడికి పోదామని తెల్లవారుజాము కోసం ఎదురు చూస్తున్నటువంటి సమూయేలు ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటా సౌలు కాడికి వెళ్ళాడు. సౌలా అయ్యా వందనాలయ్యా, ఎందుకు ఉదయాన్నే వచ్చావు దైవ సేవకుడా అని సౌలు సమూయేలుని పిలిచి మాట్లాడుతుంటే సమూయేలు అంటున్నాడు, ఏంటి సౌలు నువ్వు చేసిన పని? ఏంటి సౌలు నువ్వు చేసిన పని? ఏం చేశావు అంటే, నేనేం చేశానయ్యా? ఏం చేయలేదా? లేదయ్యా నేనేం చేయలేదు. మరి ఏం చేయకపోతే అయ్యా దేవుడు నీకేం చెప్పాడు? ఆ దేశంలో ఉన్న సమస్తాన్ని కాల్చివేయమన్నాడు కదా, సమస్తాన్ని నువ్వు దయ్య లేకుండా చిన్న బిడ్డలను కూడా చంపేసి రమ్మన్నాడు కదా. మరి నువ్వేం చేసావంటే, అయ్యా చంపేశానయ్యా, నేను చంపేశాను, అన్నిటిని చేసేసాను. మరి ఆ దొడ్డిలో నుండి ఆ ఆంకర్లేస్తున్న ఎద్దులెవరి? ఆ దొడ్డిలో ఆ అరుస్తున్నటువంటి ఆ మేకలెవరి? అయ్యా ఇదిగో నాతో వచ్చిన ఈ ప్రజలు ఉన్నారే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఈ శ్రేష్టమైన వాటిని తీసుకెళ్ళి నా దేవుడికి బలి ఇవ్వాలని, నా దేవుడికి బలి అర్పణగా అర్పించాలని ఈ శ్రేష్టమైన మేకలను, గొర్రెలను, గార్ధాబాలను వీటన్నిటిని తీసుకొచ్చి భద్రపరిచాను. సౌలా అయ్యా దేవుడు నీకేం చెప్పిండు? సమస్తాన్ని నువ్వు ఎక్కడ కూడా నువ్వు
దయ చూపకుండా చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను, సమస్తాన్ని నాశనమై చెప్తే నువ్వేం చేసావు? శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి నీ వెనకాల దాచిపెట్టుకున్నావు. ఆ మాట కూడా నువ్వేం చెప్తున్నావు తెలుసా? నేను తప్పు చేశానని ఒప్పుకోకుండా నా ప్రజలు దేవుని కోసం అర్పించాలని, బలి కోసమని వాటిని తెచ్చానని నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా. నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి నీ ఎదుటి నుంచి దేవుడు నీ రాజ్యాన్ని దూరం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? నీ సాక్ష్యాన్ని బట్టి నీ రాజ్యాన్ని ఇప్పుడే దేవుడు తీసివేశాడు, అభిషేకించాడు, ఆశీర్వదించాడు, రాజ్యం ఇచ్చాడు, తైలాభిషేకం చేశాడు, బలం ఇచ్చాడు. ఆ ప్రాంతం మొత్తం మీదకి దేవుడు నిన్ను అభిషేకిస్తే దేవుడు సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినకుండా మొదటిగా చేశాడు. అయితే అప్పగించిన పనిని సక్రంగా చేయలేడు. దేవుడు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, సమూయేలు వచ్చి దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు అక్కడ కూడా సౌలు ఒప్పుకోలేదు, అబద్ధాలు ఆడాడు. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను, అపవాదిగాడి యొక్క మాటలో, వాడి యొక్క కోరల్లో సౌలు ఏం చేశాడు? పడిపోయాడు. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు చెప్పిన మాటానుసారంగా మనము నిలబడాలి. ఆయన చీల్చమన్నాడా? చీల్చేయాలి. చంపమన్నాడా? చంపేయాలి. ఒకానొక దినాలలో ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథము, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా వినాలి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ప్రీతి నీవే చదవాలి. అది దేవుడు చెప్తాడు ఒక మాట, అది మనం అనుకుంటాము దేవుడు అది మనకి ఎందుకు చెప్పాడో, అది మన కాదులే అనుకుంటాము. కానీ దేవుడి మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి. దాన్ని తూచా తప్పకుండా మనము దానిలోకి వెళ్ళాలి. ఒకసారి గమని 3వ వచనం చదువు. 4వ అధ్యాయం 3వ వచనం చదువు. 3ఏనా? 3, 4 చదువు. అగో 4:12 చదవండి ఒకసారి. 4:12. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనిషి దేనితో? మలము అంటే ఏంది? మలము అంటే ఏంటి చెప్పండి? ఏంది చెప్పావమ్మా? ఏంది? యెహెజ్కేలు ప్రవక్త, అయిన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని మాటలు ప్రకటిస్తున్న వ్యక్తితో చెప్తున్నాడు, యెహెజ్కేలు నువ్వు లేచి యాడికి వెళ్ళమన్నాడు? ఎవలు తీసుకో, దాన్ని అప్పం చేసుకో, రొట్టె చేసుకో, దానిలోనికి శ్రేష్టమైన కూర చేసుకొని శ్రేష్టంగా కూర్చొని ఏసీ వేసుకొని దాన్ని అయ్యా మంచి నెయ్యి వేసుకొని తినమని చెబుతాడా? ఏం తినమంటాడు? చదవండి దాన్ని. ఎవల అప్పములు చేసుకొని వారు చూచుచుండగా దానిని చూడు అయ్యా, వారు చూస్తూ ఉంటే వారు పెంటలో నువ్వు దాన్ని అద్దుకొని తినమని చెప్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, మనం అనుకుంటాం నేను పౌలులాగా ఉండాలి అనుకుంటాం, నేను పౌలులాగా ఉండాలి, నేను స్టెఫెనులాగా ఉండాలనుకుంటాము, నేను ఏలియాలాగా ఉండాలనుకుంటాము, నేను ఎలీషాలాగా ప్రార్థన చేయాలి, అంత శక్తి నాకి ప్రభు, అంత బలం నాకి ప్రభు అంటాము. యెహెజ్కేలు లాగా నువ్వు ఉంటావా? యెహెజ్కేలు లాగా నువ్వు ఉండగలవా? యెహెజ్కేలుతో ప్రభు చెప్పిండు, నువ్వు రొట్టెలు తయారు చేసుకుని మనిషి పెంటలో దానిని ముంచుకొని ఆ పెంటతో పాటు తినమంటున్నాడు. ఇప్పుడు అర్థం అదే కదా. మనం అనుకుంటాము నేను అలా యేసన్న రమేష్ లాగా మారితే బాగుండు, లేకపోతే వారి వెనకాలండే శ్రమలు, వారి వెనకాలండే బాధలు, వారి ప్రార్థన వెనకాలన్నటువంటి మనం చూస్తే పౌలు జీవితంలో ఒకానొక దినాన పౌల్ని రెండుగా కోసి పడేసిన సమయాలు ఉన్నాయి.
యోహాను జీవితంలో చూస్తే సలసలా మండుతున్నటువంటి నూనెలో వేసి బజ్జీలు కానీ వేయించుతారు చూడు, అలా బజ్జీని వేయించినట్టు యోహాను వేయించారు. ప్రియా సహోదరులరా, దైవజనులు దైవ సేవకులు ముందుండి నడిపిస్తున్నారంటే వారి వెనకాల ఉన్నటువంటి శ్రమ ఎంత ఉంటుందో తెలుసా? సౌలు జీవితంలో చూస్తే సౌలు దేవుడు చెప్పిన పని చేయకుండా ఏం చేశాడు? దేవునికి అబద్ధం ఆడాడు. రెండోది మనం చూసినట్లయితే దేవుని దగ్గర తన తప్పుని ఒప్పుకోలేదు. 15వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు 1వ అధ్యాయం 15, 19 చదవండి. అదే అధ్యాయం. చూడండి వచ్చి ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? ఎందుకయ్యా దేవుడు మాట వినలేదంటే, మొదట ఆయన తన తప్పుని ఒప్పుకోలేదు, చేయలేని పనిని చేసిన పనిని చేయలేదని ఒప్పుకోలేదు. రెండోది ఏమంటున్నాడు చూడు, గట్టిగా చదువుది. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తువనెను. అందుకు సౌలు అంటున్నాడు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమేలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చింది, కానీ అమేలేకులు నిర్మాణం చేసినే. చూడు, దేవునికే అబద్ధం చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రవక్తకే అబద్ధం చెబుతున్నాడు. లేదయ్యా, నేను అమేలేకులకి వెళ్ళాను, వాళ్ళని చంపాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకున్న సమస్త వాళ్ళ రాజును పట్టుకొని బంధించి తీసుకొచ్చి ఇదిగో జైల్లో పడేశాను అంటున్నాడు. నువ్వు దోపుడు సొమ్ము కోసం ఎందుకు ఎగబడుతున్నావు అన్నప్పుడు చూడండి ఒకసారి సామెతలు 28:13 చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాటి ప్రకారం నడుచువాడు ఏమవుతాడు? కనికరం పొందుతాడంట. దావీదు ఇప్పుడు సౌలు ఏం కోల్పోతున్నాడు? కనికరం కోల్పోతున్నాడు. ఒకటి, తన తప్పు ఒప్పుకోలేదు. ఇంకా మనం చూసినట్లయితే దిగజారిపోతున్నాడు, ఆశీర్వాదాల్లో వెళ్ళిపోతున్నాయి. ఇంకో వ్యక్తి లోతు జీవితంలో చూస్తే పారిపోమని దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళిపో అని చెప్పేసి లోతుతో మాట్లాడితే లోతు ఏమంటున్నాడు? అయ్యా, దేవుడు అంటున్నాడు లోతుని, ఇదిగో ఈ కొండెక్కి దిగు, నిన్ను కాపాడుతాను, ఈ కొండెక్కి దిగు, నేను కాపాడుతానంటే లోతు అంటున్నాడు, అయ్యా నేను పాలైపోతున్నా. అల్లదిగో ఆ ట్యాంక్ పక్కన కూర్చుంటే నన్ను కాపాడుతావా? దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు లేయిరా బాబు, ఈ కొండెక్కి దిగి వెళ్ళిపో, నేను కాపాడుతాను, బాగు చేస్తాను, గొప్ప రాజ్యంగా నేను ఏర్పాటు చేస్తానంటే లోతు ఒళ్ళు బరువుతనం వల్ల ఏం చేశాడు? ఆ కొండ పక్క దాకా వెళ్ళలేను, కానీ ఇదిగో ఈ ట్యాంక్ వెనకాల దాముకుంటాను, నన్ను కాపాడుతావా అన్నందుకు లోతు యొక్క జీవితంలో ఏం కోల్పోయాడు? ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఉన్నతమైన స్థితిలో ఉండాల్సినటువంటి దేశము చివరికి వ్యభిచారి దేశముగా మారిపోయింది. లోతు బిడ్డలు ఏమైపోయారు? ఇద్దరు వ్యభిచారులయ్యారు. వారే ఎవరెవరు? లోతు జీవితంలో ఆశీర్వాదాలకు బదులు ఏం తెచ్చుకున్నాడు? శాపము తెచ్చుకున్నాడు. లోతు జీవితంలో ఆశీర్వాదాలకు బదులు శాపము తెచ్చుకుని శాపభరితమైన పరిస్థితిలోనికి దిగజారిన కుటుంబముగా లోతు కుటుంబం వల్ల లోతు జీవితం అంతా కూడా నశించిపోయిందంట. ప్రియా సహోదరులను మనం చూస్తే ఈ రోజుల్లో మనము కూడా దీవెనలకు బదులు ఏం కొనుక్కు తెచ్చుకుంటున్నాము? శాపాలు కొని తెచ్చుకుంటున్నామంట. ఇక మనం చూసినట్లయితే ఆయన యొక్క సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహిమపరచాల్సిన మనము దిగజారిపోయి తప్పును ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నాము. లోతును పారిపో వెళ్ళిపో అంటే ఆయన లేదు, పోలేని తన దేశం మీదకి నింద తెచ్చుకున్నాడు. అందుకే అంటున్నాడు, మన పాపాలను మన దోషాలను ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టివాడు సౌలు అతిక్రాన్ని దాచిపెట్టాడు, తీసుకొచ్చినటువంటి వాటి మొత్తాన్ని పక్కన పెట్టాడు. మూడో విషయంగా చూస్తే అంతటితో పోయిందంటే సౌలు ఏం చేశాడంటే సేవకునికి ఎదురు తిరిగాడంట. చూడండి ఒకసారి గమనించినమా? 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఫాస్ట్గా చదవాలి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను,
నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించ కనుక ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని అది చినిగింది. చాలండి, ఇదిగో ఈ అబద్ధం ఆడాడు, ఈ యొక్క మాట్లాడావు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని తీసేశాడు, నిన్ను ఆయన సన్నిధిలో నింది ఆయన సమ్ముఖంలో నిన్ను నెట్టేశాడని చెప్పి ఎప్పుడైతే సౌలు దగ్గరికి సమయాలు చెప్తే సౌలు ఏం చేస్తారంటే, అయ్యా నా రాజ్యం తీయటానికి లేదు, నేనేం తప్పు చేయలేదు, నేనేం కాలేదు కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించాలి, రా మనం దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పిద్దాము, నా బలిని నువ్వు ఆశీర్వదిస్తే నేను దీవించబెడతా, నా రాజ్యం నాకు ఉంటుందని సౌలు ఆ యొక్క సమూయేలును పట్టుకోగనా, సమూయేలును ఆ దుప్పటి అలా పట్టుకోగానే ఏమైంది, ఆ తొందరలో సమూయేలు తిరగంగానే ఆయన దుప్పటి చెంగు చిరిగిపోయింది. చూడండి, ఒకటి దేవుని దగ్గర తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకోలేదు. మూడోది ప్రవక్తకి దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా తిరిగాడు, ఎదురు తిరిగాడు. ఆ దుప్పటి చిరిగి ఏమైంది, 2 ముక్కలుగా తెగిపోయింది. వెంటనే సేవకుడు కోపం వచ్చి సేవకుడు అంటున్నాడు, సేవకుడు అంటున్నాడు, నీ రాజ్యం 2 ముక్కలుగా చీలిపోతుంది అని. సౌలు జీవితంలో చూస్తే సౌలు ఎంతో ఆశీర్వదించబడినటువంటి జనంగా ఉన్నటువంటి ఆ సౌలు జీవితంలో తక్షణం ఏమొచ్చింది, తన దేశం 2గా విభజించబడింది, తన దేశము 2గా చీలిపోయింది, తన రాజ్యాధికారం తెగిపోయింది. చివరికి అతను అసూయపరుడుగా మారిపోయాడు. చేసిన తప్పు ఒప్పుకోవాలి, ఆయన చేసిన ఆ తప్పును ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో దూషుడిగా నిలబడ్డాడు. ఇకనైనా మనం చేసిన తప్పుని పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని తిరుగుబాటు చేసే స్వభావం నుంచి విడుదల దయచేసి, ప్రభువా ఈ తిరుగుబాటు చేసినందుకు నన్ను క్షమించయ్యా, నీ సేవకుడి మీద ప్రభువా తిరుగుబాటు చేస్తున్నానేమో ప్రభువా, అయ్యా నీ మీద తిరుగుబాటే కదా నాయనా, నీ సేవకుడంటే నువ్వు పంపించినటువంటి ప్రజలే కదా ప్రభువా, నువ్వు పంపించినటువంటి దైవజనుడు అని చెప్పేసి ఆయన ఆ సేవకుడు మాట వినకుండా ఒకవేళ వెళ్ళి, అయ్యా తప్పు చేశానయ్యా, మరి నేనేం చేస్తే నా రాజ్యం బాగుంటుందని సమూయేలు కాడికి వెళ్ళి అడిగుంటే, సమూయేలు దేవుణ్ణి అడిగాడు, అయ్యా తెలుసో తెలియక నీ బిడ్డ తప్పు చేశాడయ్యా, ఒకసారి క్షమించి తన రాజ్యాన్ని మళ్ళీ ఇవ్వని ఒకవేళ సమూయేలు బతిమాలాడేమో. కానీ ఎదురు తిరిగాడు, తప్పు చేశాడు. చివరికి ఆయన యొక్క ప్రవక్త యొక్క చెంగు పట్టుకొని లాగి ఆయన దగ్గర ఏమైనాడు, తిరుగుబాటు చేసిన స్వభావం కలిగినటువంటి. ఇక్కడ మనం చూస్తే సిలువ దగ్గరికి మనం వెళ్దాం. సిలువ దగ్గర 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమంటాడు, సుప్రియ చెప్పు, మొదటి దొంగ ఏమంటాడు, సిలువ దగ్గర 2 దొంగలు ఉంటారు. యేసు ప్రభుతో పాటు సిలువ వేసినటువంటి ప్రజలు 2 ఉంటారు. ఒకడంటాడు, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారునివైతే నేను రక్షించుకో, తర్వాత నన్ను కాపాడు, నా సిలువ నాకుందలే కానీ నేను నిలబడతా కానీ నాకేం కాదలే కానీ నువ్వు కాపాడుకయ్యా ఏసయ్యా, నువ్వే సిలువ మీద ఉన్నావు, నువ్వే నిలబడినావు, నువ్వు వచ్చి నన్ను దించుతావా, లేదా నువ్వు పోయావని అధికారులతో మాట్లాడి నన్ను కాపాడుతావా అని మొదటి వ్యక్తి అన్నాడు. ఇది ఏ స్వభావము, తిరుగుబాటు స్వభావము. రెండోవాడు ఏమంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అంటే ఒకడేమో తిరుగుబాటు స్వభావంలో ఉండి దేవుణ్ణి సమితమే ప్రశ్నిస్తున్నాడు, మరొకడేమో ఒప్పుకొని అంటున్నాడు, అరే నీకు నాకైతే ఈ శిక్ష కరెక్టే, ఎందుకంటే నేను దొంగతనం చేసాము, హత్యలు చేసాం కాబట్టి ఈ శిక్ష మనకు కరెక్టే. ఆయన నీతిమంతుడయ్యా, ఆయన నీతిమంతుడు. ఏ దోషం చేసి సిలువెక్కాడు, ఏ పాపము చేసి సిలువెక్కాడు, నా పాపాలను క్షమించుటకు, నా పాపాలను రక్షించుటే కదా ఆయన సిలువెక్కింది. అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువు కూడా ఆ పరిస్థితిలో కూడా ఆయన లోబడ్డాడు. కాబట్టి 2వ దొంగని దేవుడు ఏం చేశాడు, క్షమించాడు, తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నాడు. ప్రియా సహోదరులరా, మనము కూడా ఆ రాజ్యమును చేరాలంటే మనము కూడా ఏం చేయాలి, చేసిన తప్పుని
చేయలేదనుకుంటే తప్పును ఒప్పుకోవాలి. రెండోదిగా ఎదురు తిరిగే స్వభావాన్ని మనము పక్కన పెట్టాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం పడాలి, తనను రక్షించుకోవడానికి ప్రభు సన్నిధిలో నిలబడాలి. మూడో విషయంగా ఆ యొక్క సౌలు చేసిన పని మనం చూస్తే అసూయపరుడు. సౌలు ఎవరు? అసూయపరుడు. ఎందుకనంటే ఒకానొక సమయంలో తన కుమారుడైనట్టు యోనాతాను వచ్చి దావీదు గురించి చెప్తాడు, నానా దావీదు నీకు నాకు మంచి చేస్తున్నాడు, కానీ దావీదు వల్ల మనకేమైనా అన్యాయం జరిగిందా? దావీదు ఏ రోజున నీ రాజ్యం గురించి కానీ నీ సైన్యం గురించి కానీ నీ గురించి ఎక్కడైనా తప్పుగా చేశాడా? ఇంకా దావీదు వల్ల అదిగో ఆ గొల్యాతునుడే, ఆ గొల్యాతుని చంపాలని నీవు నాను అందరూ రాజ్యమంతా పోయి నిలబడితే కనీసం 4 రోజుల పాటు అటు పక్కన్న గొల్యాతుని కనీసం వాడి ముఖం చూడటానికి కూడా మన చేత కాలేదే, వాడి ముఖం చూడటానికి కూడా మనకి చేత కాలేదే. మరి అలాంటి టైంలో బాలుడుగా ఉన్నటువంటి దావీదు వచ్చి వాడిని చంపి నీకు న్యాయమే చేశాడుగా, నీకు మంచే చేశాడుగా, నీకు న్యాయంగా చేసి నిన్ను ఇచ్చేస్తే నువ్వెందుకు దావీదుని చంపాలని నిశ్చయించుకున్నావు నాన్న అని చెప్పి యోనాతాను పోయి సౌలు తంటే సౌలు పక్కన్న ఈట తీసుకొని ఇసిరేస్తాడంట. చూడు ఎంత అసూయపరుడో చూడండి. సౌలు పరిపాలన ఆ గొల్యాతు వచ్చి ఆ గొల్యాతుని చంపడానికి చేత కాలేదు. దావీదు సహోదరులు కూడా అదే సైన్యంలో ఉన్నారు, వీళ్ళకైతే చేత కాలేదు. కానీ ఏం చేశాడు? తన్ని చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరులరా, నిత్యము మనం దేవుణ్ణి దూషించే పరిస్థితిలో ఉన్నామా? సేవను దూషించే పరిస్థితిలో ఉన్నామా? విజయం వచ్చినప్పుడు అసూయపడుతున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం పక్కన మనకి ద్వేషం పెరుగుతుందా, పగ పెరుగుతుందా? దేవుళ్ళో మనం ఎలా నిలబడాలని అనుకోకుండా సౌలు ఏం చేశాడు? అసూయపడ్డాడు. దావీదును అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. చివరికి తన కొడుకు అయినటువంటి తన కొడుకును కూడా చంపడానికి సౌలు పడ్డాడు, అసూయపడుతున్నాడు. మరి దావీదు జీవితంలో చూస్తే గొల్యాతును చంపి రాజ్యాన్ని కాపాడా? గొల్యాతును చంపి రాజ్యాన్ని కాపాడాడు. నిలబెట్టినటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అసూయ పెంచుకున్నాడు. యుద్ధం చేయకపోవటం అటు పక్కన పెట్టి యుద్ధంలో గెలిపించిన వ్యక్తి మీదకి ఏం చేస్తున్నాడు? ఆడిని చంపటానికి. అంటే మనం ఒక సామెత ఉంటుంది చూడండి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతామంటే ఇదే. దావీదు వలనే కదా గొల్యాతును ఆదుకుంది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. ఆడు 4 రోజుల పాటు ఆడు కూర్చొని ఆ పక్కుండి ఎవడైనా రే సౌలుగా ఎవడన్నా ఉంటే నీ యొక్క సైన్యంలో నుంచి ఎవడనంటే పంపు, నన్ను కొట్టు, నన్ను ఎవడైతే ఎదుర్కొంటాడో వాడు వచ్చి నా రాజ్యాన్ని తీసుకెళ్ళని ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు వచ్చి సవాలు విసురుతుంటే 4 రోజుల పాటు వాడిని ఎదుర్కోవటానికి చేత కాదు, కానీ వచ్చి ఎదుర్కొని సజీవుడైన నా దేవుని నామం పేరుట నేను వాణ్ణి ఆ సింహాన్ని ఎలాగైతే చీల్చానో ఆ రీతిగా ఈ క్షణాన్ని నేను చీల్చుతాను అని పోయి చీల్చి వాడిని చంపి వాడి తల కొట్టి తీసుకొచ్చి నీ రాజ్యాన్ని కాపాడినందుకు నువ్వు అసహించుకోవాలా? నీ రాజ్యాన్ని నిలబెట్టినందుకు నువ్వు సౌలు దావీదుని అసహించుకోవాలా? నీ రాజ్యాన్ని నిలబెట్టినందుకు నువ్వు దావీదుని చంపాలా? అలా సౌలు జీవితంలో అసూయపరుడుగా మారిపోయాడు. 18వ అధ్యాయము 8-9 చూడండి. అదే అధ్యాయము 1 సమయాలు 18-8 చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు ఏం జరిగిందంటే దావీదు వెళ్ళి గొల్యాతుని చంపేసి బయటకు వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరూ కలిసి ఏం చేసింది తెలుసా? పాట వేసుకుంటారు. ఒక పాట. ఏం పాట అది? దావీదుకి 10,000 కొలిది, సౌలుకి 1000 కొలిది నెలక. ఇప్పుడు దాకా రాజ్యంలో ఉన్నటువంటి సౌలు ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇదేంది, నేను రాజును కదా, నాకు 10,000 కొలిది ఉండాలి కదా, మరి వీడు జస్ట్ వచ్చి వాడిని చంపినందుకు వీడికి 10,000 కొలిది, నాకు 1000 కొలిదని సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ప్రియా సహోదరులను, మన జీవితంలో మనము దేవుని దగ్గర కూర్చొని చేసిన తప్పుని ఒప్పుకోము. రెండోది, సేవకుడికి దేవునికి ఎదురు తిరుగుతున్నాము. మూడోది చూస్తే మన జీవితంలో అసూయ పెంచుకుంటున్నాము. నాలుగోది చూస్తే ఈయన గారి కంట మహా
కోపం అంట. 20:30 చూడండి, ఆయన కోపం ఏంటో చూడండి ఒకసారి. చూడు ఏమంటుందంట, గడగొట్టు దాని కొడుక. ఏం పోతా ఉన్నావు? ఏంది పెద్దల స్తంభాల కానించి పక్క మరిపుడి స్తంభాలు గడిపోతున్నారు. 30వ అధ్యాయం 30వ వచనం ఒక్కటినే చదవమంది. 20-31 చదువు. చూడు, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లు నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి ఉన్నది కదా. ఆపు. చూడు, సౌలు జీవితంలో అసూయపరుడే కాదు కానీ ఇంకా సౌలు ఎవడంట, మహాకోపిష్టంట. ఈ నోట్లో చేస్తేనే కోపం అంటున్నాడు. యోనాతానుతో అంటున్నాడు, ఒరే ఏ గొట్టు దాని కొడుకంట, గడగొట్టు దాని కొడుక. ఈ మాట మనం చెబితే చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే తన భార్యని తనే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. తన తల్లిని గురించి, యోనాతాను తల్లి గురించి ఏమంటున్నాడు సౌలు, తప్పుగా మాట్లాడుతున్నాడు. వసే పనికి మాలిన కుక్క అన్నాను అనుకో నా భార్యని, ఏమైపోయినట్టు? నాకు నేనే కోపముతో, అసూయతో, దోషంతో మాట్లాడినట్టు. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, గడగొట్టు దాని కొడుక అని అతనే కోపపడుతున్నాడు, దోషపడుతున్నాడు. అంత మహా కోపం ఉన్నటువంటి ఈ సౌలు జీవితంలో మొదటిగా తప్పు చేశాడు, తప్పును ఒప్పుకునే స్వభావం లేదు. మూడవదిగా ఏం చేశాడు, ఎదురు తిరిగాడు. నాలుగవదిగా ఏమయ్యాడు, అసూయపరుడుగా మారాడు. నా 5వ స్వభావం ఇతనిలో చూస్తే, ఇతను మహా కోపిష్టంట. తన కోపం వల్ల ఏం పోగొట్టుకున్నాడు, తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుండు. ప్రియా సహోదరులారా, నేనంటున్నాను, ఈ రోజుల్లో మనం ఏదైనా పాప దోషములు చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అందుకే 51వ కీర్తనలో దావీదు ఒక్కసారి చూడు, తన పాపాన్ని ఎంతగా ఒప్పుకుంటాడో. తెలిసో తెలియక మనం ఒక పాపం చేసినా, ఒక తప్పు చేసినా, సేవకుని ఎదుటైనను అలాగే దేవుని ఎదుటైన ఒక మాట చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి. కానీ సౌలు జీవితంలో ఏది ఒప్పుకోలేదు. సౌలు జీవితంలో అన్ని ఎదురు తిరిగాడు. చివరికి తన స్వాస్థ్యాన్ని, తన రాజ్యాన్ని నిమిత్తమైన పోగొట్టుకున్నాడు. కానీ దావీదు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ప్రభువును పట్టుకున్నాడు, ప్రభు దగ్గర నిలబడ్డాడు, ప్రభు నామాన్ని మహిమపరిచాడు, ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి బిడ్డగా ఆయన ఉన్నాడు. అందుకే దావీదేమో ఒప్పుకుంటున్నాడు. ఒకసారి చూడండి, అది దేవా అదిగో చూడండి, దావీదేమో ఏ తప్పు చేసినా ఒప్పుకుంటున్నాడు. సౌలు జీవితంలో అన్నిటిని ఒప్పుకోకుండా దూరంగా ఉండటం వల్ల సౌలు జీవితంలో ఏమైపోయాడు, నానాటికి నీరసిల్లిపోయాడు. ఇతను చూస్తేనేమో ఆశీర్వదించబడ్డాడు. అందుకే ప్రియా సహోదరులరా, దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే, ఆయన నామాన్ని మహిమపరచాలంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే ఏం చేయాలి, ఆయన్ని ఒప్పుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను అడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను అడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. జ్ఞానమేది లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది, జ్ఞానమేదు లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది.
ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయు వచ్చి ఉన్నాను, నీ సేవ చేయు వచ్చి ఉన్నాను. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవు నాకు ఉంటే చాలు, నీవు నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో ఎంతో మేలు, నా బ్రతుకులో ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. హల్లెలూయా. మనం ఆయన సన్నిధిలో నిలబడాలి. మనం ఒక పనికిరాని పాత్రగా సౌలు వలె మనము మన జీవితాలను దినదినము నీరసంగా చేసుకోకుండా, ఆయాసకరంగా మనం అనకుండా, ప్రభువునకును దేవుని యొక్క పరిచారకునకును మనము వ్యతిరేకంగా ఉండకుండా దేవుడి మాటలు వినాలి, ఆయనకు లోబడాలి. మనము తప్పు చేసినా పాపము చేసినా ఏది చేసినా ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభువా ఈ పాపము నేను చేశానయ్యా, ఈ తప్పు నేను చేశానని మనము దేవుని సన్నిధిలో దావీదు ఎలాగైతే ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకున్నాడు. ఏమంటున్నాడు? 51వ కీర్తనలో ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూడండి, ఇంకా చదువు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు అయ్యా నీకు తెలిసేయునయ్యా, పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని. చూడండి, సౌలేమో దేవుడి మాట వినలేదు. సౌలేమో దేవుని సన్నిధిలో కరెక్ట్గా కూర్చోలేకపోయాడు, అసూయపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు, పాపము చేశాడు. ఎవరి మాట వినలేదు? అభిషేకించిన వ్యక్తి మాట వినలేదు, మాట చెప్పిన దేవుడి మాట వినలేదు. వినకుండా దూరంగా ఉన్నాడు. దావీదైతే తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అందుకే ఏబు అంటాడు, ప్రతిరోజు ఉదయకాలాన తన బిడ్డలు ఏ పాపము చేసి ఏ దోషం చేశారనో వచ్చి ఉదయకాలం ఏం చేస్తారంటే ఏబు ఒక్కొక్క బిడ్డలు ఏ పాపము చేశారు, ఏ దోషం చేశారనే బలులు అర్పిస్తూ వారి పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నారంట. ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనము ఎన్నిక చేసుకోబడ్డాము, క్రైస్తవులుగా మనము మార్చబడ్డాము. మన జీవితాలలో కొన్ని మనం ఏం చేయాలి?
మార్పునకు రావాలి. దావీదు వలె మన పాపాలు మనము దేవుని కాడ ఒప్పుకోవాలి. దావీదు వలె మన దోషాలు మనము దేవుని కాడ ఒప్పుకోవాలి. మీరు అనొచ్చు, అయ్యా నిజమే, పాపాలు ఒప్పుకోమని దోషాలు ఒప్పుకోమని మనము అన్నిట్లో తగ్గిపోతూ ఉంటే సమాజం మనల్ని ఈడ్చుకుపోతుందేమో, అపవాది మనల్ని పట్టి తానుండేటువంటి నివాస స్థలమైనటువంటి అపవాది నివాస స్థలం ఏది రాష్ట్రమ్మా? అపవాది నివాస స్థలం ఎక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు అమ్మా? వాయుమండలం గాలికమ్మా విమానంలాగా ఏలాడమని పంపించిండా? ప్రీతి ఎవరు ఎక్కడ వాడి యొక్క నివాస స్థలం ఎక్కడికి నెట్టాడు అని? పాతాళంలో అగ్నిగుండంలోనికి వాడిని నెట్టాడు. ఈరోజు నువ్వు నేను బాగుండి నీవు నేను ప్రభు దగ్గరికి వెళ్తామని అలనాడు అవ్వకి ఎలాగైతే అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి దాన్ని తీసుకెళ్ళి దాని యొక్క మార్గంలోనికి మర్చుకుందో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ మార్గంలోనికి తీసుకెళ్ళటానికి, ఆ మార్గంలో నిలబడటానికి సిద్ధమవుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అయ్యా మనం లొంగిపోతూ ఉంటే అందరు మనల్ని తోలుకొని పోతారంటే దీనికి ఓ మార్గం ఉంది. దేవుడు చూచుచున్న దేవుడే కానీ తన ప్రజల్ని హింసిస్తుంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? ఐగుప్తు యొక్క సైన్యాలను ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో త్రొక్కివేసినటువంటి దేవుడు. హల్లెలూయా. నీతిమంతుణ్ణి హింసిస్తుంటే దేవుడు ఎక్కడ? నీతిమంతుడైనటువంటి స్టెఫెన్ని హింసించాడు, కొట్టాడు, రాళ్లతో కొట్టి చంపించినటువంటి సౌలుని ఏం చేశాడు? కళ్ళు రెండు తీసి పడేసి బైర్లు గమ్మించి ఇంతింత పొడులు బయటకు తీసుకొచ్చి ఏం చేశాడంట? సౌలు స్టెఫెను అనుభవించిన శ్రమ, స్టెఫెను ఒకే ఒక రోజు చంపబడ్డాడు, చనిపోయాడు, ప్రశాంతంగా సమాధి చేయబడ్డాడు. సౌలు జీవితంలో సంవత్సరాల తరబడి తన్నులు తిన్నాడు, సంవత్సరాల తరబడి తన్నులు తిన్నాడు, సంవత్సరాల తరబడి దెబ్బలు తిన్నాడు, శ్రమలు అనిపించాడు, జైల్లో పడేశాడు. మనం అనుకుంటాము ప్రభు కోసం మనము మన నోరులు మూసుకుంటే, ప్రభు కోసం మనం ఇలా ఉంటే అందరూ మనల్ని వాడు ఏడుతున్నాడు, అందరూ మనను తోలకపోతారగయ్యా, అందరూ మనల్ని బాధ పెడతారంటే తన భక్తులను బాధించే వారిని చూస్తూ ఉండేటువంటి దేవుడు కానే కాడు. హల్లెలూయా. అతి గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటాడు. అయితే మనమైతే సౌలు వలె ఈ 5 లక్షణాలు ఏమేమి ఉన్నాయి? పాపము చేశాడు, దాన్ని ఒప్పుకోలేదు. మూడేది ఏం చేశాడు? సేవకుని ఏం చేశాడు? దండించాడు, సేవకుని నిందించాడు, దండించాడు. 4వది చూస్తే సౌలు జీవితంలో అసూయ ఎక్కువ అంట. 5వదిగా ఏముంది? కోపం ఉంది. ఇవన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో దావీదు వలె మన పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలవబడితే ఈ క్షణం నిన్ను నన్ను ప్రభు ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను ప్రభు దీవించటానికి, ఆయన సముఖములో పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టి మన కార్యములు జరిగించడానికి ప్రభు మధ్యలో సిద్ధముగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అలాగా సౌలు వలె మన దినదినము నేరసిల్లిపోకుండా దావీదు వలె మనము అభివృద్ధి చెందాలంటే ప్రభు ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రతి మాట విని మన హృదయంలో పెట్టుకుని నెమరవేసి ఆయన సన్నిధిలో నిలబడితే ప్రభు మన కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి విధంగా మన కుటుంబాలు దీవించబడును గాక. అట్టి విధంగా మన యొక్క కుటుంబాలలో మంచి ఆశీర్వాదం దిగివచ్చును గాక. ఈ ప్రాంతం అంతా దేవుడు బహుగా ఆశీర్వదకరంగా మార్చును గాక. ఈ ప్రాంతం మీద ఏలుబడి చేస్తున్న మరణదూత యేసు నామం పేరిట విడుదలైపోవును గాక. హల్లెలూయా. మంచిది.